కూర్చోండి. మంత్రి సైతం గారు ఈనాటి కార్యక్రమానికి వచ్చినారు. అంత కూర్చోండి. అందరు బాగున్నారా? ఓకే టాప్ మీరు ఓకే నమస్తే. నియోజకవర్గ పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి పండుగ 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం కాలం ఈ పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం అనేది ఎక్కడ ఇవ్వలే. ఏదో కొద్దిగా ఆలోచనగా ఆ గ్రామంలో ఆ సర్పంచ్ ఆ సెక్రటరీ బట్టి గౌరవం ఆ ప్రభుత్వంలో ఎగ్గొట్టారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరూ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి గారి దృష్టికి తెస్తే మంత్రి గారు ఎంపీ లెవెల్స్ కి అధికారులకి దానికి సంబంధించిన అధికారులకి ఎక్కడున్నా కూడా ఆ రోజుల్లో చాలా కష్టపడి నేను ప్రాణాలు తెగించి మీ కుటుంబాన్ని వదిలి ఆ రోజు గ్రామాల్లో పారిశుభ్రత అనేది మీ ద్వారా ఆ రోజు నాయకులు చేపించుకోవడం జరిగింది. కానీ చేపించుకోవడాలు కానీ మీకు వాళ్ళు అనుగుణంగా మీకు నెల మీకు నియోజకవర్గంలో మన మంత్రి గారు ఈ కష్టం గుర్తించి నిజంగా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడ్డారు. వారు ఈ రోజు బాగుండే మనం కూడా అందరూ బాగున్నాం. కాబట్టి మనకి సక్రమంగా నెల జీతాలు వేయడం జరుగుతుంది. అదే విధంగా మీ తరఫున మేమందరూ నాయకులు కూడా మా మంత్రి గారు మేడం గారికి వినిపించుకుంటాం. మేడం వాళ్ళ కష్టం చాలా ఉంది. మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఇంకా గౌరవం ఈ అవకాశం పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పరిమండల్ మాజీ జడ్పీటీసీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆ దశలో మరి ఈరోజు ఎండనగా వానగా వరదొచ్చినా కరువు వచ్చినా ఈ భావి తరాల కోసం మా అందరి కోసం నిరంతరం ప్రాణాలు సైతం కరోనా వచ్చినా కరోనా కూడా ఎదిరించి ప్రజల కోసం పోరాటం చేసిన మరి నా పారిశుద్ధ్య కార్మికుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మరి మన ఆర్డీఓ గారికి, అదే విధంగా డిపిఓ గారికి, డిఎల్డిఓ గారికి, డిఎల్పిఓ గారికి, ఎంపీడీఓలకు, ఈఓఆర్డీలకు, పంచాయతీ సెక్రటరీలకు, అదే విధంగా వేదికపై ఉన్న కూటమి నాయకులకు, మరి అదే విధంగా ఇచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేస్తున్నాం. నిజంగా నాకు ఈ కోరిక నేను ఎమ్మెల్యే అవుతానే మీతో పెట్టుకోవాలని చాలా సార్లు మీ అందరితోనూ ఆత్మీయ సమావేశం పెట్టుకోవాలని చాలా సార్లు అనుకున్నా. నా గెలుపుకు కూడా మీరందరూ సహకరించారు. మా సవితమ్మకు ఓటేయాలా, మా సవితమ్మని గెలిపించాలని మీరందరూ ఈ బంధువులు కూడా చెప్పి నాకు ఓటు కూడా వేయించి అఖండ మెజార్టీతో గెలిపించినారు. చాలా సంతోషం. మరి నేను కూడా మీ అందరితోనూ ఒకసారి మాట్లాడాలి. మండలం వైజ్ గా పెట్టుకోవాలనుకున్నాను. మా డిపిఓ గారికి చెప్పాను, మేడం మండల వైజ్ గా పెట్టుకుందాము అంటే సరే అన్నారు. నాకు టైం లేదు. సరే సంక్రాంతి సమరాల్లో మొట్టమొదటిగా, ఎందుకంటే కలెక్టర్ లేకపోయినా, మంత్రి లేకపోయినా, మరి ఈ వేదిక పైన అధికారులు లేకపోయినా, నాయకులు లేకపోయినా పని జరుగుతుందేమో, కానీ భావి తరాల కోసం మా అందరి కోసం నిరంతరం పోరాటం చేసే వీరితోనే మనం సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టాలని ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగానే మొదలు పెట్టామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే నేను చూశాను కరోనా వచ్చినప్పుడు మీకు అందరికీ శానిటైజర్లు పంపించాం, మాస్కులు పంపించాం.
అప్పుడు నిజంగా భయపడ్డారు. పోయి బ్యాన్ ఇచ్చినప్పుడు ఆ పంచాయతీలో నేను ఇచ్చినండి అని పంపించినప్పుడు మరి సవితమ్మ యువసేన ఎంత పని చేసిందో ఇవ్వడానికి, మళ్ళీ మీరు కూడా అంత నిబంధనతో ఎంత ధైర్యంగా పనిచేశారో మేము కళ్ళారా చూసాం. మరి అంతేకాకుండా మొన్నటి రోజున విజయవాడలో వరద వచ్చినప్పుడు కూడా మన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా తీసుకొచ్చుకున్నాం. నియోజకవర్గ విజయవాడలో కూడా మరి అదే విధంగా కరువు వచ్చినప్పుడు నిజంగా చాలా బాధ్యతగా పనిచేస్తారు. చాలా సంతోషమైన విషయం తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒకటే, పెద్దలందరూ చెప్పారు మీరు ఎలాగో మా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. నిజంగా మీరు లేకపోతే ఈ సొసైటీనే లేదు. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పారు, రమణ చెప్పారు, పెద్దలందరూ చెప్పారు మన ఇంట్లో చెత్త ఉంటే 12 గంటలు ఉంటుంది, 24 గంటలు ఉంటుంది. లేకపోతే ఫస్ట్ అనుకునేది మిమ్మల్ని ఆ పంచాయతీలు రాలేదు అంటారు. అంతేనా? మరి నిజంగానే మీరు కూడా అంతే కష్టపడుతున్నారు. చాలా సంతోషం. మరి మా అందరి కోసం మీరు కష్టపడుతున్నారు. మీ ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మిమ్మల్ని గౌరవిస్తున్నారు. స్వయం మాకు తెలిసినట్టుగా చరిత్రలో స్వయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కరోనాలో మీ సేవలు చేసేప్పుడు మిమ్మల్ని గుర్తించి పాదాభివందనం చేసిన గొప్ప వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా మిమ్మల్ని కష్టాన్ని గుర్తించిన వ్యక్తి, మిమ్మల్ని గౌరవించిన వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారు. అదే స్ఫూర్తితోనే మన చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని అదే విధంగా గౌరవిస్తున్నారు. మరి నిజంగానే మీకు జీతాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. గోరింట్లో అయితే నన్ను కారు కట్టం వచ్చి, మేడం మాది చిన్న ప్రాణం, మా జీతాలు ఇప్పించండి మేడం, జీతాలు లేవు అంటే పాపం సర్పంచ్ ఏం చేస్తారు, డిపిఓ ఏం చేస్తారు, డిఎల్పిఓ ఏం చేస్తారు, యుఆర్డి ఏం చేస్తారు చెప్పండి. మీ వచ్చిన జీతాలు కూడా గత తగ్గుపోయింది. 5 ఏళ్లలో గత అది కూడా తగ్గిపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం, స్ట్రీమ్ లైన్ చేశాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సర్పంచ్ నిధులు తీసుకురావడం, మరి అదే విధంగా మీ అందరికీ జీతాలు కూడా అందజేయడం కూడా జరుగుతుందన్న విషయం తెలియజేశాం. మరి నాతో కూడా కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు పౌరశుద్ధి కార్మికులు జీతాలు ఇవ్వండి అని అడగటంలా, నేను మొన్నెప్పుడు ఒక ప్రెస్ మీట్ లో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాను. మా సర్పంచులు బిల్లు ఇవ్వాలని అడుగుతున్నారు తప్ప మరి మీరు ప్రాణాలు పణం పెట్టి ప్రజల కోసం పనిచేసిన కార్మికుల జీతాల కోసం ఎవరు వైసీపీ పార్టీ వారు అడగరా? మేము క్లారిటీలో ఉన్నాం. టీపీఓ గారికి మేము చెప్పాం, అమ్మ ఫస్ట్ వాళ్ళు జీతాలు ఇవ్వండి, తర్వాత వాళ్ళ సంగతి చూద్దామని చెప్పాం. ఫస్ట్ వాళ్ళు డబ్బులు వాళ్ళకి పక్కన పెట్టండి, ఆరోగ్యం రీజన్ గా డబ్బులు కూడా పక్కన పెట్టండి అని ఆదేశించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు కూడా మీ జీతాల విషయం కూడా చర్చించారు. ఖచ్చితంగా మీకు జీతాలు పెంచే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు మరి జిల్లాలో అత్యంత మెజార్టీతో మీరు అందరూ గెలిపించారు. మరి పెనుగొండ నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీతో గెలిపించారు. మరి శుభ్రత, పరిశుభ్రత అందులో కూడా మా నియోజకవర్గం ఫస్ట్ ఉన్నారు. మరి నాయకులందరం కలిసి డెవలప్మెంట్ చేస్తున్నాం. మరి శుభ్రత కూడా మరింత మీరు బాగా చేస్తున్నారు. మరింత బాగా చేసి మన నియోజకవర్గానికి నంబర్ 11 మీరు అందరూ ప్రయత్నించాలి, కృషి చేయాలని కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నాకైతే ఈ ఆఫీస్ లో ఎన్నో మీటింగ్లు పెట్టాం, కానీ ఈ రోజు వచ్చిన సాటిస్ఫాక్షన్ నిజంగా ఈ రోజు నాకు
రాష్ట్రానికి స్వర్ణాలుగా మార్చడానికి నాన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అదేదో అంటారు, ఇల్లు చూసి ఇల్లాలు చూడాలా అంటారు పెద్దలు. అదే కదా, ఇల్లు చూసి ఇల్లాలు చూడాలంటే ఊరి చేసే మన అభివృద్ధి కూడా జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి జరిగితేనే మండలాల అభివృద్ధి జరుగుతాయి. మండలాల అభివృద్ధి జరిగితే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గం జరిగితేనే జిల్లా జరుగుతుంది. జిల్లా జరిగితేనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ లో మారుతుంది. దానికి ముఖ్య భాగస్తులు మీరే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. హెల్త్ పాలసీ అన్నారు, యూనివర్సల్ హెల్త్ పాలసీలో వీళ్ళందరూ సభ్యులు అన్న విషయం కూడా కొత్తగా యూనివర్సల్ పాలసీ తీసుకొస్తున్నాం. ఆ యూనివర్సల్ పాలసీ అందరూ హెల్త్ యూనివర్సల్ పాలసీలో వీళ్ళందరూ మెంబర్గా చేస్తున్నామన్న విషయం మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా పంచాయతీ వర్కర్స్ సపరేట్ గా మరి పంచాయతీ నుంచి వీళ్ళకి 320 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 లక్షలు, యాక్సిడెంటల్ అయితే 5 లక్షల ఇన్సూరెన్స్, నార్మల్ అయితే 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏదైనా నేను డిపిఓ గారికి తెలియజేసేటప్పటికే ప్రతి పంచాయతీ నుంచి ఏదైనా మనం కట్టకపోయింటే మీరు ఫాలో అప్ చేసి ఫస్ట్ ప్రయారిటీ ఆ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందిగా కూడా మీ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా వంతుగా మీ అందరితోనూ సంక్రాంతి సంబరాలు చేసుకున్నాం ఉద్దేశంతో చిన్న ఫ్యామిలీ ప్యాక్ ఆర్ట్ బాక్స్ ప్రతి ఒక్కరికి ఒక 500 రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ కూడా అందజేయాలని కూడా కోరుకుంటున్నాము. దాంతో పాటు మరి అందరూ బాగా చేశారు. మరి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారు, ఆయన పనిచేస్తూ ఉంటారు, అందరినీ పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుంటారు. మరి డిపిఓ ఏం చేస్తాను, డిపిఓ రేటింగ్ ఏంటి, మంత్రి రేటింగ్ ఏంటి, మరి ప్రతి నిమిషము చంద్రబాబు నాయుడు గారు ఫాలో అప్ చేస్తుంటారు. మరి ఐఏఎస్ కాల్స్ పెట్టారు, వీళ్ళందరికీ వచ్చింటాయి, ఊళ్ళో ఐఏఎస్ కాల్స్ వచ్చింటాయి. మరి మనం కూడా అంతా బాగా చేశాం. మరి కొంతమంది ఇంకా బాగా చేశారు. పెద్ద మంత్రులు 100%, చిన్న మంత్రులు 90%, భూమికి 80%, ఊటుకు 83%, శాసనసభకు 75%, మిగతా వారు కూడా ఇందుకు మనం పోటీ పెట్టుకోవాలి. మరొక 6 నెలల్లో మళ్ళీ ఒకసారి కలుద్దాం. మనం అప్పటికి మనం కూడా ఇవే కాదు, ఆడమనే కాదు, మిగతా 363 మంది కూడా అంటే మిగతా పంచాయతీలన్నీ కూడా మన రేటింగ్ పెరగాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగా మరి ఈపీఓ గారికి కూడా ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేదికైన యువవారికి సెక్రటరీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాను. నేను అనేది మరి ఏదైనా పొరపాటు జరుగుతుంటే డ్రైనేజ్ క్లీన్ చేసిండ్రు, డ్రైనేజ్ అడుగుతాను. చాలా మంది నేను లీడర్స్ కూడా చెప్తూ ఉంటాను, డ్రైనేజ్ అడుగుతారు. ఉన్న డ్రైనేజ్ క్లీన్ గా పెట్టండి ఫస్ట్. నేను మన పబ్లిక్ కూడా చెప్పాను, డ్రైనేజ్ కావాలంటారు, ఇల్లంతా క్లీన్ గా పెట్టుకొని బయటకు వచ్చి ఇంటి ముందు పడేస్తారు. అది కాదు. మరి ఈ రోజు పంచాయతీ వర్కర్స్ చాలా నిబద్ధతతో పనిచేస్తారు. మరి ట్రైసైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు, మరి ప్రొడిజన్లో కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు ప్రజలు కూడా వాడుకోవాలని విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మరింత నిబద్ధతతో డిపార్ట్మెంట్, అదేవిధంగా మీరు లీడర్ అందరూ ఖచ్చితంగా మళ్ళీ మరొక 6 నెలల్లో మరొక గిఫ్ట్ తో మనం మీరందరినీ కలవబోతున్నాం. కాబట్టి మీరందరూ బాధ్యతగా తీసుకొని పోటీతో కూడా పెరగాలని కోరుకుంటూ మీ అందరికీ మరి జనవరి శుభాకాంక్షలు అంటే చెప్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మండల వైజ్ గా మనం గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం. హడావుడి ఏమీ లేదు, అందరికీ ప్రైజులు సమస్య లేదు. కాబట్టి హడావుడిగా వద్దు, అందరికీ ప్రైజ్ ఇస్తాం. కాబట్టి ఏ మండలం వాడు పిలిస్తే ఆ మండలం మొదటిగా డిపిఓ గారు మేడం బాగా
సాక్షిగా తెలియజేయడం జరిగింది. మేడం సెక్రటరీ PDO ఉన్నారా? అట్లా పట్టుకోవాలి కింద ఇచ్చేయి. ఓకే మేడం తీసుకోండి మేడం మీరు. కింద పెట్టండి. హాయ్ రెడీ రెడీ మేడం ఇచ్చుంటా. రెడీ చూడండి బా లైట్ తీసేసి ముందుకు వేసుకోవాలి. అంతే క్లియర్ మేడం రెడీ అక్క డ్రైవర్ ఇచ్చేయండి మేడం ఇవే ఓకే. నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో మరి ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం వాటి ప్రజలందరి కోసం నిరంతరం వానైనా ఎండైనా కరువైనా కరోనా అయినా ఆ సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం కోసం కోరుకున్న ప్రాణాల శాతం త్యాగం చేసి మరి పౌరశుద్ధి కార్మికులందరికీ ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న కార్మికులందరినీ పిలిచి భోజనం పెట్టి వారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారికి సంక్రాంతి కానుక కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మరి ఈరోజు నిజంగానే వారు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వారి ఆరోగ్యం కూడా మీ ఆరోగ్యం కూడా కాపాడుకొని ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు మరి అన్ని మీరంతా బాగుండాలి అని గొప్ప సంకల్పంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ముఖ్య పునాదులే మీరన్న విషయాన్ని కూడా గ్రహించారన్న విషయం తెలియజేస్తూ వారి సమస్యలు కూడా మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అవి కూడా పరిష్కారం చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా మరి పౌరశుద్ధి కార్మికులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నిర్మలమ్మ, చిన్న కొల్లప్ప, రామకృష్ణప్ప, గోపాలప్ప, గోపాలప్ప,
అన్నమయ్య, సుబ్రహ్మణ్యప్ప, అశ్వత్థమ్మ, నారాయణ, కవితమ్మ, నరసింహమూర్తి, భైరప్ప, సంజీవప్ప, శివ, భాగ్యమ్మ. అన్ని పడిన పంచాయతీ నజమప్ప, రత్నమ్మ, రామంజి, గంగమ్మ, అంజనప్ప, నరసింహమ్మ, గోవిందప్ప. నరసింహమూర్తి, ధనలక్ష్మి, నాగమణి, జయమ్మ, హనుమక్క, సంతోష్, మణిమోహన్, నౌషాద్, శంకరప్ప. స్థాయిలో మాత్రమేంటంటే నెక్స్ట్ నరసాపురం పంచాయతీ అంజనప్ప, జీవంజనప్ప, జయాంజనప్ప, కృష్ణప్ప, అంజనప్ప, కృష్ణప్ప, గోవిందప్ప, శ్రీరామ, గంగమ్మ, విట్టాపల్లి, హనుమంతప్ప, రామంజి, కర్వేంద్ర, వేణుగోపాలప్ప. నెక్స్ట్ వంగంపల్లి, భైరప్ప, నరసింహప్ప. నెక్స్ట్ చూపేయండి బాగా హ్యాపీనా? మాకు సౌతమ్మక్క మాకు జీతాలు కానీ మాకు గిఫ్ట్ ఇచ్చిండే దానికి మా పిల్లలు మేము సంతోషంగా ఉంటాము. మా సౌతమ్మక్క గారికి ధన్యవాదాలు.
తెలుపుకుంటున్నాము. మేము కష్టపడి పని చేసినందుకు గౌరవించి సన్మానం చేసి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చినది సౌతమ్మక్క గారికి మేము రుణపడి ఉండాలి. కార్మికులంతా గౌరవించాలని మనసారా కోరుకుంటూ ఇళ్ల కాలము సౌతమ్మక్క గారే ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. అన్ని బట్టలు లైన్ గా రావాలి. యూనిఫామ్ వేసుకొని పంచాయతీ సౌతమ్మక్క సంక్రాంతి శుభాకాంక్షలు ఇచ్చింది, ఖర్చులకు డబ్బులు ఇచ్చింది. ఇలాంటి మేడం ఎప్పుడు చూడలేదు. సౌతమ్మక్క మాకి ఈరోజు అందరిని పిలిపించి కాணிకలు ఇచ్చి అందరినీ ఎట్లా నాయకుని చూడలేదు. మాకు ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చింది. మాకు అంత ఖర్చులు ఇచ్చి మాకు పంపించింది. ఇట్లా నాయకులు ఎలా చూడలేదు మేము. అంత మాకు సౌతమ్మకి చాలా ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన దానికి మాకు సౌతమ్మక్క ఈరోజు బహుమతులు ఇచ్చి బాగా సంక్రాంతి శుభాకాంక్షలుగా ఇచ్చి బాగా ఫ్రీగా మాకు కార్మికులందరికీ సహకరించి సహకరించి మాకు యాట్ బాక్సులు ఇచ్చి మాకు ఖర్చులకి డబ్బులు ఇచ్చింది. ఇంతకీ ఇంకా ముందుకి సౌతమ్మకి కొనసాగాలి.